వందనం పథకం కోసం ఎదురుచూస్తున్న తల్లులకు కీలకమైన అప్డేట్. రెండో విడతకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న ప్రక్రియలో ఇప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు తెరపైకి వచ్చాయి. ఎవరి పేర్లు ఫైనల్ బెనిఫిషరీ లిస్ట్లో ఉండబోతున్నాయి? ఎవరికి ఆర్థిక సహాయం అందుతుంది? అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరికీ డబ్బులు వస్తాయా? మధ్యలో మీ అప్లికేషన్ వేరేకద్యోన్లో ఆగిపోతే ఏం చేయాలి? ముఖ్యంగా ఈ నెల 30వ తేదీకి సంబంధించిన ప్రక్రియ ఏమిటి? అలాగే మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఈ వీడియోలో తల్లికి వందనం రెండో విడతకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన విషయాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల చదువును ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో రెండో విడత ప్రక్రియపై ఇప్పుడు దృష్టి నెలకొంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన అర్హతలను పరిశీలించి, అర్హులైన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ పథకం అమలు జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక విషయానికి చాలా ముఖ్యమైనది. అప్లికేషన్ పెట్టడం మాత్రమే సరిపోదు. మీ కుటుంబానికి సంబంధించిన వివరాలు, విద్యార్థి వివరాలు, అర్హతలు, బ్యాంక్ ఖాతా, ఆధార్ సంబంధిత వివరాలు వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే తదుపరి ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు రెండో విడతకు సంబంధించిన ప్రక్రియలో వెరిఫికేషన్ కీలకంగా మారింది. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా? అర్హత నిబంధనలకు సరిపోతున్నారా? విద్యార్థి వివరాలు సరిగ్గా ఉన్నాయా? బ్యాంక్ ఖాతా వివరాల్లో సమస్య ఏమైనా ఉందా? ఇలాంటి అంశాలను పరిశీలించిన తర్వాత అర్హులైన వారి వివరాలను ఫైనల్ బెనిఫిషరీ లిస్ట్లోకి తీసుకెళ్లే ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడే చాలామంది తల్లులు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మీ అప్లికేషన్ సబ్మిటెడ్గా కనిపిస్తేనే పేమెంట్ ఖచ్చితంగా వస్తుందని అర్థం కాదు. ఫైనల్ వెరిఫికేషన్ చాలా ముఖ్యమైనది. రెండో విడత ప్రక్రియలో 4470 అప్లికేషన్స్కు సంబంధించిన వివరాలు ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి. ఇప్పుడు వీటిని పరిశీలించిన తర్వాత అర్హత పొందిన లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అంటే అప్లికేషన్ వెరిఫికేషన్, ఎలిజిబిలిటీ, ఫైనల్ బెనిఫిషరీ లిస్ట్, పేమెంట్. ఇది మొత్తం ప్రక్రియలో ముఖ్యమైన క్రమం. అందుకే మీ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడం చాలా అవసరం. తల్లికి వందనం ద్వారా ఎంత డబ్బు వస్తుంది? పథకానికి సంబంధించిన వివరాల్లో విద్యార్థులకు వార్షిక ఆర్థిక సహాయం గురించి పేర్కొనబడింది. కొన్ని సందర్భాల్లో 13,000 రూపాయలు నుంచి 15,000 రూపాయలు వరకు మొత్తాలకు సంబంధించిన సమాచారం కనిపిస్తోంది. అయితే మీకు వర్తించే ప్రస్తుత అధికారిక అమౌంట్నే ఇనల్గా తీసుకోవాలి. అర్హత పొందిన వారికి డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో బ్యాంక్ ఖాతాలో జమ చేసే విధానం ఉంటుంది. అందుకే బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి, మీరు ఎలిజిబుల్ అయినప్పటికీ కొన్ని వివరాల్లో సమస్య ఉంటే వెరిఫికేషన్ లేదా పేమెంట్లో ఇబ్బందులు రావచ్చు. 1. ఆధార్ వివరాల్లో మిస్మ్యాచ్ ఉందా అనేది పరిశీలించుకోవాలి. 2. ఈకేవైసీ పూర్తి అయిందా లేదా చూసుకోవాలి. 3. బ్యాంక్ అకౌంట్, మీ బ్యాంక్ ఖాతా యాక్టివేగా ఉందా? సరైన ఖాతా వివరాలే ఉన్నాయా అనేది చూసుకోవాలి. 4. ఆధార్ సీడింగ్, బ్యాంక్ ఖాతాతో ఆధార్ సంబంధిత సీడింగ్ అవసరాలు పూర్తయ్యాయా అనేది పరిశీలించాలి. 5. విద్యార్థి వివరాలు, విద్యార్థి పేరు, చదువుతున్న తరగతి, అడ్మిషన్కు సంబంధించిన వివరాలు సరిగ్గా ఉన్నాయా చూడాలి. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే, తల్లికి వందనం పథకానికి ప్రభుత్వం నిర్ణయించిన అర్హత నిబంధనలు వర్తిస్తాయి. వాటిలో కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు, వ్యవసాయ భూమి, వాహనం కలిగి ఉండటం, విద్యుత్ వినియోగం, పట్టణ ఆస్తి, ఆదాయపు పన్ను వంటి అంశాలు వేరేకద్యోన్లో పరిగణనలోకి రావచ్చు. అందువల్ల కేవలం విద్యార్థి చదువుతున్నాడనే కారణంతోనే ప్రతి అప్లికేషన్ ఆటోమేటిక్లీ ఎలిజిబుల్ అవుతుందని భావించకండి. ప్రభుత్వం నిర్దేశించిన ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రకారమే తుది నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు వెరిఫికేషన్ గురించి, మీ అప్లికేషన్ విషయంలో ఏమైనా సందేహం ఉంటే లేదా స్టేటస్ తెలుసుకోవాలంటే, మీ ప్రత్యేకంగా వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా మీ అప్లికేషన్కు సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీ పేరు ఫైనల్ లిస్ట్లో ఉందా? వెరిఫికేషన్ పూర్తయిందా? ఏదైనా కరెక్షన్ అవసరమా? అప్లికేషన్ పెండింగ్లో ఎందుకు ఉంది? ఇలాంటి విషయాలను అక్కడ అడిగి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగం,
మీ తల్లికి వందనం అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి? స్టెప్ 1. ముందుగా సంబంధిత అధికారిక ఎన్బిఎం పోర్టల్ను ఓపెన్ చేయండి. స్టెప్ 2. అందులో అందుబాటులో ఉన్న స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్, స్టేటస్ చెక్ వంటి ఆప్షన్ను ఎంచుకోండి. స్టెప్ 3. అడిగిన బెనిఫిషరీ డీటెయిల్స్ లేదా ఆధార్ వివరాలను నమోదు చేయండి. స్టెప్ 4. రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తే ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయండి. స్టెప్ 5. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ అప్లికేషన్కు సంబంధించిన కరెంట్ స్టేటస్ మరియు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కనిపించే అవకాశం ఉంటుంది. పోర్టల్లో ఆప్షన్స్ మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం కనిపించే అఫీషియల్ పోర్టల్ ఆప్షన్స్ నే ఫాలో చేయండి. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మీ అప్లికేషన్ పెట్టారు, కానీ వెంటనే ఫైనల్ లిస్ట్లో పేరు కనిపించలేదు. అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటో తెలుసుకోండి. పెండింగ్, వెరిఫికేషన్లో ఉందా, ఎలిజిబుల్, రిజెక్టెడ్, లేదా ఏదైనా కరెక్షన్ అవసరమా అనే విషయానికి తెలుసుకోవాలి. అవసరమైతే సచివాలయంలో సంబంధిత అధికారిని సంప్రదించండి. మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి? ఎలిజిబుల్ గా ఉందా, పెండింగ్లో ఉందా, లేదా ఫైనల్ లిస్ట్లో మీ పేరు వచ్చిందా? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ను కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.